గ్రామం అంటే పచ్చని పంట పొలాలు, చెరువులు, వాగులు, వంకలకు నిలవు. కానీ రాష్ట్రంలోని ఓ గ్రామం మాత్రం బొగ్గుపొడి, దుమ్ము, భరించలేని శబ్దాలు, రసాయనాల ఘాటుకు కేంద్రం. ఆ గ్రామమే పెద్దపల్లి జిల్లా వీర్లపల్లి. ఓవైపు సింగరేణి ఉపరితల గని, మరోవైపు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, ఇళ్ల పక్కనే రామగుండం ఎరువుల కర్మాగారం, ఊరు చుట్టూ బొగ్గును తరలించే రైల్వే ట్రాక్. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం, శబ్దాల ధాటికి వీర్లపల్లి గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమస్యలను తట్టుకోలేక 400 కుటుంబాలు ఊరిని విడిచి వెళ్లాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల్లో ఏదో ఒకటి తమకు తగిన పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని వీర్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. పుట్టిన ఊరు అంటే ఎవరికైనా మమకారమే. ఏదో ఒకటి చేసుకునైనా సొంత ఊరిలోనే ఉండాలని భావించేవారు అనేకమంది. అయితే అసలు మనుషులు జీవించడానికి ఏమాత్రం అనువుగా లేకుంటే, రోగాలకు కారణమవుతూ ఆరోగ్యాలను హరిస్తూ ఉంటే ఆ ఊరిలో ఉండాలన్న ఆశలను చంపుకోవాల్సిందే. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం వీర్లపల్లి గ్రామస్తుల పరిస్థితి అలాగే తయారైంది. గ్రామం చుట్టూ సింగరేణి ఉపరితల గని, మరోవైపు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, ఇళ్ల పక్కనే రామగుండం ఎరువుల కర్మాగారం, బొగ్గును తరలించే రైల్వే ట్రాకు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే భారీ శబ్దాలు, రసాయనాల ఘాటు, కాలుష్యం వీర్లపల్లి గ్రామస్తులకు నరకమే చూపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామంలో 500 కుటుంబాలు ఉంటే వీటి ధాటికి తట్టుకోలేక 400 కుటుంబాలు ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. 1989లో సింగరేణి సంస్థ OCP3కి సంబంధించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటును నిర్మించింది. దీంతో బొగ్గు మైనింగ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జీవ వైవిధ్యం కోల్పోతోంది. బొగ్గు లోడ్ చేసే సమయంలో వచ్చే ధూళితో అనేక హానికారక వ్యాధులు వస్తున్నాయని వీర్లపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. చిన్నారుల్లో ఆస్తమా, వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల గనుల్లో చేసే బ్లాస్టింగ్స్ వల్ల గ్రామంలోని ఇళ్లు, ఇతర నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. కాలుష్యం వీర్లపల్లి గ్రామంలో ప్రజల ప్రాణాలను కూడా హరిస్తోంది. సమీపంలోనే ఉన్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యం పాలై ఇటీవల ఒకరు మృతి చెందారు. చిన్నారుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇటీవల అనారోగ్యానికి గురైన 6 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తే కాలుష్యమే కారణమని వైద్యులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలని వైద్యులు సూచించినట్లు వీర్లపల్లి గ్రామస్తులు తెలిపారు. ఈ డస్ట్కు, ఈ దుమ్ముకు మాకు బాగా యూరియా వస్తుంది. మాకు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది అవుతుంది. ఆ వాసనకి, మొత్తం సౌండ్కి చెవులు గడలు పడుతున్నాయి. మాకు బాగా పరిస్థితి ఘోరంగా ఉంది. మా ఊరిని పట్టించుకున్న వాళ్ళు లేరు. మేము హాస్పిటల్లో చూయించుకోలేక ఇబ్బంది పడతాను. మొస తీసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ వాసనకి మేము గుడ్డలు కట్టుకొని ఉండు అవుతుంది. పొద్దున లేవంగానే మొత్తం ఒక రకంగా స్మెల్ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాం. ఇంత దుమ్ము తోటి మేము కొట్లాడుకుంటూ ఇక్కడ ఉండు అవుతుంది. ఇది ఎంతకాలం ఇట్లనే అనుభవించుకుంటూ ఉండాలి? పిల్లలకు కూడా ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు, మాకు కూడా ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. ఇంత పొలం ఉన్నా కూడా, చేసుకున్నా కూడా, పండించుకుందామన్నా కూడా అది దానికి ఏది వండట్లేదు. కూరగాయ చెట్లు పెట్టినా కూడా మొత్తం మాడిపోతున్నాయి. ఇట్లా బయటికి వచ్చి ఇట్లా ఊడిస్తే ఒక ఈ అమోనియా, యూరియా ఒక రోజుకు ఇంత వెళ్తాంది. ఈ శ్వాస తీసుకోవడానికి పిల్లలు గాని, పెద్దలు గాని మస్తు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం క్యాన్సర్లు, టీబీలు ఇవే ఎక్కువ వస్తాయి. ఇంకొక 5-6 నెలలు ఏదంటే, సంవత్సరం ఏదంటే అసలు మొత్తం మంది క్యాన్సర్లు, టీబీలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తారు. మరి మేము ఎట్లా ఉండగలుగుతాం? ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అన్నారంటే మీకు డస్ట్ రాదు, దీని వల్ల వాసన రాదు, మీకు ఏది రాదని హామీ ఇచ్చింది ఎవరు? కలెక్టర్ మేడం. ఒకవేళ మీకు డస్ట్ వచ్చినా, మీకు వాసన వచ్చినా నాకు చెప్పండి, మీ ఊరు మేము మొత్తం తీసేస్తామని అప్పుడు హామీ ఇచ్చిర్రు. ఇప్పుడు కనీసానికి ఈ ఊరుకు గింత వాసన వస్తుంది, గింత వస్తుంది అన్న కూడా ఎవరు వచ్చి అసలు మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు. అసలు మా ఊరి గురించి పట్టించుకున్న లేరు. ఆ వాసన ఒక్కొక్కసారి వస్తే కళ్ళు బగ్గ మండుతానే. మేము ఎప్పుడు కానీ మాస్కులు పెట్టుకునే ఉండగలుగుతాను. అది వస్తే వేరే వాళ్ళు ఎవరైనా మా ఊరికి వస్తే అసలు ఏంది సౌండ్, ఈ వాసన, మీరు ఎట్లుంటారంటారు. అట్లున్నది మా పరిస్థితి. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గును రైల్వే ట్రాక్ ద్వారా వీర్లపల్లి మీదుగా తీసుకెళ్తారు. ఇందుకోసం 1989లో ప్రత్యేకంగా గ్రామానికి మరోవైపు ప్రత్యేక రైల్వే ట్రాక్ను నియమించారు. విద్యుదుత్పత్తి సమయంలో ఎన్టీపీసీ చిమ్నీ నుంచి వెలువడే పొగతో వీర్లపల్లి కాలుష్యం బారిన పడుతోంది. దీంతో చేసేది లేక గ్రామస్తులు కొందరు వారి బంధువుల వద్దకు వెళ్లి తలదాచుకుంటున్నారు.
ఏ ఆధారం లేనివారు మాత్రం వేర్లపల్లిలోనే ఇంకా నివాసం ఉంటున్నారు. పంతొమ్మిది 1964లో వేర్లపల్లికి చెందిన భూములను సింగరేణి సంస్థ బొగ్గు సేకరణ కోసం సేకరించింది. కానీ 1968లో అదే భూమిని ఎరువుల కర్మాగారం నిర్మాణం కోసం ఎఫ్సీఐకి సింగరేణి సంస్థ అప్పగించింది. 1980 నవంబర్లో ఎఫ్సీఐ బొగ్గు ఆధారిత యూరియా కర్మాగారం ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించింది. అయితే నిధులలేమి, విద్యుత్ అంతరాయాలు సహా వివిధ కారణాలతో 2002లో అది మూతపడింది. 2015లో తిరిగి గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారంగా ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభమైంది. దీంతో వీర్లపల్లి వాసుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి ప్లాంట్ గ్రామానికి దగ్గరగా నిర్మించడం, కర్మాగారం ప్రహరీ పక్కనే ఉండటంతో సమస్యలు రెట్టింపయ్యాయి. రసాయన వాసనలు వీర్లపల్లి గ్రామాన్ని చుట్టుముడుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ సమయంలో వీర్లపల్లి గ్రామానికి ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు గ్రామస్తులకు నచ్చచెప్పారు. కానీ గ్రామస్తులకు వాయు, జల, ధ్వని కాలుష్యం సర్వసాధారణమైంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో కాలుష్య నివారణ కోసం ప్రత్యేకంగా యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానికులతో పాటు ప్రజాప్రతినిధుల ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునేంత వరకు ఉత్పత్తి నిలిపివేయాలంటూ గతంలో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేయగా కాగితాల్లో ఉత్పత్తి నిలిపివేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఉత్పత్తిని కొనసాగించారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి అమ్మోనియా వ్యర్థ జలాలను నేరుగా గోదావరిలోకి వదిలేస్తున్నారు. కాలుష్య నియంత్రణలో కీలకమైన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ జెడ్ఎల్డీ నిర్మాణానికి సుమారు 150 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినా పనులు చేపట్టడం లేదు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్లే వాతావరణం కాలుష్యమవుతోందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఎక్కడ ఎరువుల కర్మాగారం ఉన్నా కూడా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఏదైతే ఉన్నదో అది గోదావరిలో కలిసిన కాలువల నుంచి వచ్చినా కూడా దానితోటి వచ్చే విష పదార్థాల వలన అది పూర్తిగా కళ్లకు మంటలు వచ్చేసి అది లంగ్స్లకు పోయి జనాలు చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. 156 కోట్లతోటి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులు 2 సార్లు టెండర్ కాల్ఫర్ చేసి వాళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఆ టెండర్ రాలేదనే ఆలోచనతోటి ఈ రోజు ఆ టెండర్ ను కూడా 2 సార్లు క్యాన్సల్ చేయడం జరిగింది. రామగుండం ప్రజలతో మాకేంది, వాళ్ళు చచ్చిపోతే మాకేంది, బతుకుతే మాకేంది, మేమెందుకు కడతామనే ఆలోచన ఉన్నారు. దయచేసి ఈ పరిశ్రమ నడవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని రకాలుగా ఎరువులు సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా ఈ జెడ్ఎల్డీని వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు 6 రాష్ట్రాలకు ఇక్కడ యూరియాను ఉత్పత్తి చేసి రోజుకు 3850 మెట్రిక్ టన్నులను, అదేవిధంగా సంవత్సరానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయాల్సిన లక్ష్యాన్ని చేకూర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ మరి ఖరీఫ్ సీజన్లో రైతులకు కావాల్సినటువంటి యూరియాను కూడా ఇక్కడున్నటువంటి ఆర్ఎఫ్సీఎల్ అధికార యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి వల్ల ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని చేకూర్చకుండా రైతుల జీవితాలతోటి చెలగాటమాడే విధంగా ఇక్కడున్నటువంటి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం మొండి వైఖరి వల్లనే మరి యూరియాను పూర్తిగా ఉత్పత్తి చేయకపోవడం నిజంగా బాధాకరము. ఒకసారేమో అమోనియా లీక్ అవుతుంది గాలిలో, ఇంకోసారేమో నీళ్ల ద్వారా లీక్ అవుతుంది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వ్యాధులు పడుతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతోటి ఈ ఆర్ఎఫ్సీఎల్ చెలగాటమాడుతూ ఉంటే ఎటు చూసినా కానీ రైతులు అనేక రకాలుగా లైన్లు కొద్దీ చెప్పులు విడిచి, పాస్ పుస్తకాలు విడిచి మరి యూరియా బస్తాల కోసం క్యూలు కట్టుకుంటా ఉన్నారు. అన్నం పెట్టే అన్నదాతను ఈ ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కాపాడే పరిస్థితిలో లేకపోవడం దురదృష్టకరం. ఆర్ఎఫ్సీఎల్ ను తిరిగి తెరిచే సమయంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వీర్లపల్లి గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ దాన్ని విస్మరించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కనీసం కర్మాగారంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కూడా తమకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని వీర్లపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఎదుర్కొనే బదులు తమ గ్రామం మొత్తాన్ని ఆర్ఎఫ్సీఎల్ తీసుకుని తగిన పరిహారం అందిస్తే ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమని వీర్లపల్లి వాసులు చెబుతున్నారు. దీనివల్ల మా గ్రామం గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని నుంచి వచ్చే అమోనియా కానీ విషతుల్య వాయువుల వల్ల కానీ గతంలో పశువులు కానీ పశుగ్రాసం కానీ పంటలు కానీ నష్టపోవడం జరిగింది. పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ పబ్లిక్ హియరింగ్లో భాగంగా మేము కంపెనీ వారికి సమర్పించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీల్లో కూడా ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు
నెరవేర్చలేదు. పొమ్మ లేక పొగ పెడుతున్నారు. చేసే నిర్ణయాలు ఎట్టున్నాయంటే జనాలు పడుకున్నటువంటి రాత్రి 1-2 గంటల ప్రాంతంలో అమోనియా రిలీజ్ చేయడం వల్ల మనుషులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫ్యాక్టరీ వారు స్పందించి ఇప్పటికైనా గ్రామాన్ని ఇక్కడి నుంచి తీసివేయగలసిందని కోరుకుంటున్నాం. వీర్లపల్లి అనే గ్రామం మనుగడలో ఉండాలంటే స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు లేదా ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.